ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన. ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం. గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం. ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఆందోళన. గత పూర్వీకుల నుంచి ఉన్న ఈ 2 ఎకరాలకు పైగా శ్మశాన వాటిక. మా శ్మశాన వాటికి జోలికి వస్తే ఊరుకునేది లేదని అంటున్న గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామం పేరు మీద శ్మశాన వాటిక రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న గ్రామస్తులు. అమ్మకానికి బుచ్చంపేట 24వ వార్డు సంబంధించినటువంటి రుద్రభూమి అంటే శ్మశాన వాటిక. దీన్ని గత ప్రభుత్వంలోనే విఆర్ ఆనందరావు దీన్ని అమ్మడానికి ప్రయత్నించాడు. అది మా గ్రామస్తులందరూ కూడా రిజిస్ట్రేషన్ దగ్గర చూసి దీన్ని ఆపడం జరిగింది. ఇది వాళ్ళు ఎవరిదో సొంత భూమి అనుకొని వాళ్ళు ఎవరెవరంటే మా గ్రామానికి ఇంతవరకు మా భూమి అనుకుని వీళ్ళు ఇంతవరకు రాలేదు. ఇది తరతరాల నుంచి వచ్చినటువంటి శ్మశాన వాటిక. ఇది 2 ఎకరాల 70 సెంట్లు. మా తాతలకు తెలీదు, ఆ ముత్తాతలకు కూడా ఎవరికి తెలీదు. దీని మీద జిఎంఆర్ సంస్థ పక్కన ఇది ఉన్నందున ఇది చాలామంది కన్ను దీని మీద పడి ఎవరో అంది లేకపోయినా ఎవరో ఉన్నారు అమ్మకానికి ఉన్నారని సృష్టించి దీన్ని మేము మా దృష్టికి వచ్చేసరికి మా గ్రామస్తులందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అతను ఎంఆర్ఓని కోరి ఎంఆర్ఓ నుంచి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ మేడం గారు కూడా మాకు మీ దీన్ని రెడ్ మార్కులో పెట్టి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ఆ రోజులో మేము గ్రామస్తులందరం సమక్షంలో చెప్పడం జరిగింది, ఆపడం జరిగింది. వీఆర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మాకు పెద్దలు కూడా ఆ రోజులో హామీ ఇచ్చారు, మీ పేరున మీ గ్రామ కంఠం ద్వారాగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కాకపోతే అది రెడ్ మార్క్ వరకే ఎందుకు తప్ప గ్రామ కంఠం ద్వారా ఇంతవరకు అది అమలు కాలేదు. దయచేసి ఇప్పుడైనా మేము ఎందుకు వచ్చామంటే మళ్ళీ దీన్ని ప్రభుత్వ దృష్టికి వెళ్ళి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది ఇది ఎవరో భూమి అనుకుని వాళ్ళు చేసిందనే మాకు వాళ్ళ మీద అనుమానము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీన్ని అమ్మకానికి మళ్ళీ చూపెడుతున్నారండి. ఎక్కడో రాజం కాకపోయినా ఇంకెక్కడో ఏరియాలో వైజాగ్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మాకు గ్రామస్తుల ద్వారాగా బయట ద్వారాగా మాకు సమాచారం అందింది. కావున దీన్ని ఖండించి మా గ్రామం తరపున మాకు శ్మశాన వాటికి రుద్రభూమి దీన్ని మా గ్రామ కన్నా ద్వారాగా మాకు సమర్పించాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం.